ఇది చాలా మంది ఫేస్ చేస్తుంటారు. మన రిలేషన్స్‌లోనే గానీ, మన ఫ్రెండ్ సర్కిల్‌లోనే గానీ, పార్షియాలిటీ చూస్తుంటారు కదా! మనుషులలా అన్నీ ఒకే రక్త సంబంధాలు. కానీ వీళ్ళలోనే ఇలా పార్షియాలిటీలు చూపిస్తారు. వీళ్ళు ఎట్లుంటారంటే కొందరి మీద అతి ప్రేమ, అతి గౌరవం చూపిస్తారు. కొందరినేమో లోగా చూస్తారు, కించపరిచినట్టుగా వాళ్ళు ఏదో పరాయోళ్ళ లెక్క చూస్తూ ఉంటారు. ఇక వీళ్ళది ఎట్లుంటది తెలుసా? బిహేవియరు ఏది అతిగా ప్రేమ చేసేటోళ్ళ మీద వీళ్ళకిచ్చే రిటర్న్ గిఫ్ట్‌లే గాని, వీళ్ళకిచ్చే ఇక ఏమేమో ఇచ్చుకుంటారు సాటు మాటుగా. ఇక అవి ఇచ్చుకునేటివి అన్నీ సీక్రెట్‌గా దాసుకొని వాళ్ళు అవపడకుండా, వాళ్ళు చూడకుండా వాళ్ళ వెనకాల డ్రామాలు చేసుకుంటా, నటించుకుంటా ఒకరికొకరు అవి పంచోడు చేసుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళకి తెలియదు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుకుంటే నన్ను ఎవ్వరు చూస్తలేరు అనుకుంటారు కానీ పిల్లి కళ్ళు మూసుకుంటుంది. కానీ చూసేటోళ్ళు అందరూ చూస్తారు. అందరికీ ఆ డ్రామాలేరికే ఇట్లా బాధపడే వాళ్ళకి ఇట్లా చూసి లోపట బాధపడతారు అంతేగాని పైకైతే అన్నారు కదా అది వాళ్ళ ఇష్టం ప్రేమలు అంటారు. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఒకే కుటుంబంలోనే కానీ ఒక మంచి ఫ్రెండ్ సర్కిలే కానీ ఇలాంటి పార్షాలిటీలు చూపిస్తే ఎదుటి వాళ్ళు ఎంత బాధపడతారు తెలుసా? లేక కాదు, గతి లేక కాదు, వాళ్ళకి కావాలని కాదు, కానీ ఇంత పార్షాలిటీ ప్రేమలు చూపిస్తే వాళ్ళ హృదయం ఎంత ద్రవిస్తుంది తెలుసా? మీకు ఇష్టమైతే ప్రేమలు చూపియండి. ఈ డూప్లికేట్ ప్రేమలు, ఈ నాటకాలు, ఈ డ్రామాలు ఎవ్వరు చేయొద్దు. ఇష్టమైతే ప్రేమగా ఉండండి, లేకపోతే చాలు దొబ్బేయాలి అంతే. ఇష్టం లేకపోతే దూరం పెట్టేసేయాలి ఎవరినే కానీ. ఇది పాటించండి నాన్న, ఎవరే కానీ.